కూర్చోండి. దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులవారి అతి శ్రేష్టమైన నామంలో ఈ 7వ మాసం ఈ గురువారం ఈ ప్రార్థనలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను ఆయన రెక్కల నీళ్ళ భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చిన దేవునికి ఒక్క క్షణం 2 చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సమయం చాలా అయినప్పటికీ కొద్దిసేపు అయిన మాటలు మనం క్లుప్తంగా ధ్యానం చేద్దాం. ఒకసారి ఒక వాగ్దానం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి, యెషయా ప్రవచన గ్రంథం 41వ అధ్యాయం 10వ చరణంలో చివరి మాట, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాడు. ఆమె చెప్పండి అందరు గట్టిగా. ఈ నెలలో దేవుడు మన కొరకు చేసే కార్యం, ఈ 7వ నెల ప్రారంభమైంది. ప్రతి నెల ఒక్కొక్క వాగ్దానం, ప్రతిరోజు ఒక్కొక్క వాగ్దానం. వాగ్దానాలు వింటున్నాం, వాగ్దానాలు చూస్తున్నాం, వాగ్దానాలు చదువుతున్నాం, అవసరమైతే వాగ్దానాలు మన ఇంట్లో గోడలకు పెట్టుకుంటున్నాం. కానీ ఆ వాగ్దానం మన ఇంట్లో నెరవేర్చబడాలని కోరుకుంటున్నామా? వాగ్దానం అయితే తగిలిస్తాం, పెట్టుకుంటాం, ప్రతిరోజు వాగ్దానం చదువుతాం. కానీ క్యాలెండర్లో ప్రతిరోజు ఒక వాగ్దానం ఉంటుంది. ఆ వాగ్దానాన్ని పట్టుకొని చేత పట్టుకుంటాం, చదువుతాం, బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకునేటప్పుడు చదువుతాం. కానీ ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలని ఆశపడుతున్నామా? ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడాలని కోరుకుంటున్నామా? ఈ పూట ఇక్కడ ఇచ్చిన ఈ వాగ్దానం ఏంటంటే, నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకుంటాను. అక్కడ వాగ్దానం ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే వాగ్దాన్ని చదువుతున్నారో, ఎవరైతే వాగ్దానాన్ని ఆయన నాతో మాట్లాడుతున్నాడని గ్రహిస్తారో, అక్కడ మీ అందరినీ ఆదుకుంటాను అని రాసింది. అక్కడ చూడండి ఒకసారి, నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకుంటాను. ఆయన ఎవరి వాగ్దానం చదువుతున్నారో వారితో మాట్లాడుతున్నట్లుగా, ఎవరి వాగ్దాన్ని విశ్వసిస్తారో వారికి ఆ విశ్వాసాన్ని తగిన కార్యం దేవుడు చేసేటట్లుగా. 10 మందితో చెప్పిన మాటగా కాదు అది, లేదా 100 మంది 1000 మంది అనేక మంది ప్రజల సమూహంతో చెప్పిన మాటగా కాదు అది. ఏకవచనంతో మాట్లాడుతున్న మాట. ఇదిగో ఈ 7వ మాసం మీ కుటుంబాలను మిమ్ములను నేను ఆశీర్వదిస్తాను అంటే బాగుండేది. కానీ ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో, ఎవరైతే ఆయనను ప్రతి దినము కూడా ఆనుకొని ఆయన మీద నిత్యము జీవించాలని కోరుకుంటారో వారితో ఆయన అంటున్నాడు, నీతి అను నా దక్షిణ హస్తముతో. గట్టిగా అందరు చెప్పండి ఆ మాట, నిన్ను ఆదుకునే దేవుడు. గట్టిగా ఆమె చెప్పండి. ఆయన ఈ నెలలో మిమ్ములను ఆదుకొనుగాక, మీ కుటుంబాలను ఆదుకొనుగాక. ఒకవేళ అప్పుల సమస్యను బాధపడి భయపడిపోతున్న పరిస్థితులు ఉంటాయి కదా, ఆ అప్పుల సమస్యలు మిమ్ములను ఆదుకొనుగాక. పిల్లల సమస్యలు చదివించలేమేమో, వాళ్ళకి ఫీజులు కట్టలేమేమో, వాళ్ళని మంచి స్థానంలో చూడలేనేమో అన్న ఒకవేళ మనలో సందేహాలు ఉంటాయి కదా, మనతో ఆయన మాట్లాడుకుంటున్నాడు, మీ పిల్లల విషయంలో నేను మిమ్మల్ని ఆదుకుంటాను. ఆమె చెప్పండి. ఒక ఇంటికి సరైనటువంటి ఒక పిల్లర్ లేకపోతే ఆ ఇల్లు సరిగా ఆదుకోబడలేదు. ఏదో ఒక మూల ఆ పిల్లర్ ఒరిగిపోయినా, ఆ పిల్లర్ ఒకవేళ కదిలిపోయినా ఆ ఇల్లు ఆదుకోవడానికి అవకాశం ఉండదు. రేకు నిలబడాలన్నా, గోడ నిలబడాలన్నా, పెట్టిన కిటికీ నిలబడాలన్నా ఒక సరైనటువంటి అక్కడ తట్టుకోగలిగినటువంటి స్థానం ఏదైతే ఉండాలో ఆ విధంగా మన జీవితంలో ప్రతిరోజు ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన నీతి అనే దక్షిణ హస్తాన్ని చాపి మనలను దేవుడు ప్రతిదినం ఆదుకొనుగాక. ఆదుకుంటాడు. ఆదుకుంటానన్న దేవుడు విడిచిపెట్టేవాడు కాడు. ఆదుకుంటానన్న దేవుడు వదిలిపెట్టేవాడు కాడు. అయ్యా, నా కుటుంబాన్ని ఆదుకోవా, నా బిడ్డలను ఆదుకోవా, నా చేతి పనిలో నన్ను ఆదుకోవా. ఈ లోకంలో ఎందరో అడుగుతాం కదా, అయ్యా కొంచెం సహాయం చేయండి, ఇదిగో కొద్దిగా నాకు అవసరం ఉంది చేయండి అని ఎందరో అడుగుతుంటాం. కానీ ఈ లోకంలో ఉన్నవాళ్ళు వెనకాడొచ్చు ఆదుకోవడానికి, ఈ లోకంలో ఉన్నవాళ్ళు సందేహించవచ్చు సహాయం చేయడానికి, ఈ లోకంలో ఉన్నవాళ్ళు పట్టించుకున్నట్లుగా పైకి కనబడి పట్టించుకోకుండా వేరే చాటున మొహం చాటేసుకుని వెళ్ళొచ్చు. ఏముంది నీకు అంత ఇబ్బంది ఉంది, రేపు పొద్దున్నరా నీకు ఇస్తాను అన్నవాళ్ళు కూడా తెల్లవారి మనం వెళ్ళేసరికి ఆ ఇంట్లో లేక బయటికి వెళ్ళానని అనొచ్చు ఫోన్ చేస్తే. కానీ మన దేవుడు మనము చేసిన ప్రార్థనను చూసి, మనము కార్చిన కన్నీటిని చూసి, మనం అడిగిన విజ్ఞాపనను చూసి, ఇదిగో నా వల్ల కాదులే అటిల్రా అనేవాడు కాడు. ఎప్పుడు వేడుకున్నా, ఎప్పుడు మొర్రబెట్టినా, ఎప్పుడు ఆయన సందులో అయ్యా అని ఆయన వైపు చేతులెత్తినా ఆయన వెంటనే నేను ఆదుకుని నా హస్తాన్ని నీకు తోడుగా ఉంచుతాను. ఆమె చెప్పండి.
నీతి అని నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాగా ఆయన దిగివచ్చునుగాక. మీ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆయన దిగివచ్చునుగాక. మీ ఆత్మీయ జీవితంలో ఒకవేళ ఎక్కడ ఒరిగిపోతున్నారు, ఎక్కడ నిలబడలేమనుకుంటున్నారు, ఎక్కడ తట్టుకోలేము ఈ శ్రమలు అనుకుంటున్నారు, ఎక్కడికి మా వల్ల కాదు మా బ్రతుకు అనుకుంటున్నారు, నాతో సహా ప్రతి దినము కూడా మన జీవితంలో ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు బాగానే ఉంటామా? బయటికి వెళ్ళగానే మరలా మామూలే మన పరిస్థితులు. ఏదో ఒక ఆటంకాలను, ఏదో ఒక సమస్యలను, ఏదో ఒక ఒత్తిడులను మనకు ఎదురవుతూనే ఉంటాయి. కానీ వాక్యము మీద మనం ఆనుకున్నప్పుడు, వాక్యం మీద మనం ఆధారపడినప్పుడు ఎదురైనటువంటి ఆ సమస్యలు చూసి మనం తల్లడిల్లేవారిగా కాక, నా దేవుడు నా పక్షాన ఆయన నీతి అనే దక్షిణ హస్తాన్ని చాపబోతున్నాడు. ఆమె చెప్పండి. మన పక్షాన్ని ఈ నెలలో ఆయన నీతి అనే దక్షిణ హస్తాన్ని ఆయన చాపబోతున్నాడు. ఆమె చెప్పండి. నీతి అనే దక్షిణ హస్తం చాపాడా? ఒకవేళ అప్పటి వరకు అవమానాలు ఉన్నాయి, అప్పటి వరకు నిందలు ఉన్నాయి, అప్పటి వరకు వేదనలే, అప్పటి వరకు మనం తట్టుకోలేని పరిస్థితులే, నీతి అనే దక్షిణ హస్తం మన వైపు ఎప్పుడైనా చాపాడో ఆ సమస్యలు ఆ హస్తాన్ని చూచి వెనుదిరిగి మరలా మన వైపు తిరిగి చూడకుండా పారిపోయేటట్లు దేవుడు చేయనుగాక. ఈ నెలలో ఏ సమస్య మనల్ని బెదిరిస్తుంది, ఏ సమస్య మనల్ని భయపెడుతుంది, ఏ అనారోగ్యం మనల్ని బలహీనపరచాలని చూస్తుంది, ఈ వాగ్దానాన్ని చేతబట్టుకుని ప్రతిదినం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, నా కొరకు నీవు నీతి అనే దక్షిణ హస్తాన్ని చాపాలి. ఆమె చెప్పండి. మీరు ప్రార్థన చేసేటప్పుడల్లా ఈ మాట చెప్పుకోండి. అయ్యా, నా కొరకు నీతి అనే నీ దక్షిణ హస్తం చాపయ్యా, నన్ను ఆదుకోయ్యా అని చెప్పి ఆయన అడిగి చూడండి. మునుపెన్నడు చూడని కార్యాలు మీ కుటుంబాల్లో దేవుడు జరిగించునుగాక. మునుపెన్నడు పొందుకొని మేలులు మీ జీవితాల్లో పొందుకునేట్లు దేవుడు చేయునుగాక. ఇంతవరకు ఏ సమస్యలు ముదిరిపోయి, ఏ సమస్యలకు మన వల్ల కాక, ఏ సమస్యలు మనకి జయం రాక, ఏ సమస్యలు మనకు ముందుకు వెళ్ళలేక అక్కడ ఆగిపోయి నలిగిపోతూ నిరాశతో ఉన్నామో, ఈ నెలలో దేవుడు ఆ నిట్టూర్పుల పరిస్థితులన్నిటిని తారుమారు చేసి మనకు దేవుడు ఆయన దక్షిణ హస్తము మన కొరకు చాపునుగాక. ఆయన చాచిన బాహువు మన పైన చాపగానే మనలో అప్పటి వరకు భయం, అప్పటి వరకు తొందర, అప్పటి వరకు ఆందోళన, అప్పటి వరకు మనం ఏది ప్రయత్నాలు చేసినా విఫలమే. కానీ నీతి అని ఆయన దక్షిణ హస్తం చాపగానే మన జీవితాల్లో ఆయన చాచిన బాహువు కింద మనము భద్రపరచబడగలిగితే ఆ నీడలో, ఆ కృపలో, ఆ సన్నిధిలో ఉన్న మన జీవితాల్లో ఇక ఏ అపాయము కానీ, ఏ ఆపద కానీ, ఏ ప్రమాదము కానీ మన దరికి చేరకుండా నీతి అనే దేవుని బాహువు మన కొరకు చాపబడునుగాక. ఆ బాహువు చాపబడితే చాలండి, మన జీవితాలు మునిపెన్నడు చూడని కార్యాలు మనం చూస్తాం. ఒక చిన్న మాటలు, రెండు మాటలు మీకు జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తాను. ఒకసారి చూడండి బైబిల్ గ్రంథంలో ఆదికాండం 21వ అధ్యాయం 14వ వచనం నుంచి ఒక మాటలో ఉంటే చదవండి. అక్కడ ఒక మాటలు, కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి బేర్షెబా అనే అరణ్యంలో అటు ఇటు తిరుగుతూ ఉంది. ఇక్కడ ఈ మాటలకు మీకు జ్ఞాపకం చేస్తాను, అందరూ తెలిసిన మాటలే. ఈ తెలిసిన మాట అయినప్పటికీ కూడా ఒక్కసారి మనం ఆగి ఆలోచిస్తే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను అన్నాడు కదా. ఎవరిని ఆదుకున్నారో ఇద్దరు వ్యక్తులు మీ కన్నుల ముందు పెట్టి నేను ప్రార్థన చేస్తాను. ఈ ఆదుకున్నటువంటి మొదటి వ్యక్తి ఎవరంటే దేవుని సేవకుడైనటువంటి అబ్రహాము. అబ్రహాము గారు తన భార్య అయిన శారమ్మ గారి మాట విని ఆ ఐగుప్తు స్త్రీ అయిన హాగర్తో వెళ్ళమంటే వెళ్ళిన తర్వాత ఆమెకు ఒక కుమారుడు పుట్టాడు. ఆయన పేరేంటి? ఇష్మాయేలు. ఇష్మాయేలు పుట్టిన తరువాత ఇష్మాయేలు ఆ కుటుంబంలోకి వచ్చిన తర్వాత సంబరంగానే అనుకున్నారు, కొద్ది రోజులు సంతోషంగానే ఉంది కొన్ని రోజులు. కానీ ఇష్మాయేలు పుట్టిన తరువాత దేవుడు అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఆమె గర్భాన్ని కూడా తెరిచి ఆమెకు ఒక కుమారుడు పుట్టాడు. ఆయన పేరేంటి? ఇస్సాకు. అంటే నవ్వు, నోటి నిండా నవ్వు కలుగు చేసేటువంటి కార్యం జరిగింది. అయితే ఇక్కడ జరిగిన కార్యం ఏంటంటే 21వ అధ్యాయంలో ఆ ఇస్సాకు పాలు విడిచిన తరువాత అబ్రహాము గొప్ప విందు చేయించాడు. చేయించిన తర్వాత ఇక వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు తెలుసా? అప్పటి వరకు దాసియే హాగరు,
అప్పటి వరకు ఇష్మాయేలు అబ్రహాముకు సంతానంగా పుట్టినా దేవుడు అంటాడు, ఇదిగో నీ సంతానం ఇస్సాకే, నీ సంతానం ఇస్సాకు ద్వారా కలిగినదే అని చెప్తే అక్కడ కొన్ని విషయాలు అబ్రహాం బాధపడినట్లుగా మనం లేఖనాల్లో చూస్తాం. ఆ పైన వచనంలో ఒకసారి చూస్తే మీరు అబ్రహాం గారు బాధపడతా ఉంటాడు. ఒకసారి చూడండి 11వ వచనంలో, అతని కుమారుని బట్టి అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగు చేసిన, అయితే దేవుడు అంటున్నాడు, ఈ చిన్నవాణిని బట్టి, నీ దాసిని బట్టి నీవు దుఃఖపడాల్సిన పని లేదు. ఆమె చెప్పండి అందరూ కూడా. అబ్రహాం అనుకుంటున్నాడు, అయ్యో నేను పొరపాటు చేస్తున్నానేమో, ఇదిగో ఈ కుటుంబంలో నుంచి ఆమె తరిమే పంపించేస్తున్నాను అని కొంత బాధ తన మనసులో ఉంది. అయ్యా ఈ బిడ్డను ఏం చేయమంటావు, ఈ బిడ్డ జీవితం ఏంటి, ఈ బిడ్డ భవిష్యత్తు ఏంటి, ఇదిగో నా కుటుంబంలో నా ద్వారా కలిగిన ఈ బిడ్డకి పరిస్థితి ఏంటి అని దుఃఖపడిన ఆ దుఃఖాన్ని దేవుడు చూసి నీతి అనే దక్షిణ హస్తాన్ని చాపి అబ్రహాముతో దేవుడు కనికరం కలిగిన మాటలు అక్కడ మాట్లాడంటాడు. ఇదిగో దేవుడు మాట్లాడిన మాట ఏంటి అక్కడ, ఈ చిన్నవాణిని బట్టి, నీ దాసిని బట్టి దుఃఖపడొద్దు, ప్రతి విషయంలో మాట వినుము, ఇస్సాకు వలన అయినదియే నీ సంతానమగును అయినను. విన్నారుగా ఈ మాట, ఈ దాసి కుమారుడు కూడా కనుక. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడా, జ్ఞాపకం చేసుకోలే చెప్పండి. దేవుడు మనల్ని మర్చిపోయేవాడు కాడండి. ప్రతిరోజు ప్రతి క్షణం మనమే కొన్నిసార్లు అనుకుంటే ఏమంటో తెలుసా, నా దేవుడు నన్ను మర్చిపోయాడు అని. ఎన్నిసార్లు మన నోట వస్తుంది ఈ మాట. చిన్న కష్టం వచ్చిందా దేవుడు మర్చిపోయాడు అనుకుంటాం, చిన్న ఎదురు దెబ్బ తగిలిందా దేవుడు మర్చిపోయాడు అనుకుంటాం, చిన్న నష్టం వచ్చిందా దేవుడు మర్చిపోయాడు అనుకుంటాం. ఒకవేళ మనల్ని ఎవరైనా ఒక మాట అన్నారా వెంటనే దేవుడే ఉన్నాడా, ఉంటే నాకు ఇలా జరిగేదా అని దేవుడిని మర్చిపోయేవారిగా మనం ఉంటాం. కానీ దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ అంటున్నాడు, ఈ ఇష్మాయేలు కూడా నీ సంతానమే కనుక ఇతనిని నేనేం చేస్తాను, గొప్ప జనముగా నేను చేస్తాను. ఆమె చెప్పండి. ఈ రోజున వాగ్దానం నెరవేర్చబడిందా, నెరవేర్చబడలేదా? ఆ దేశమంతా కూడా, ఆ దుబాయ్ కంట్రీ, ఆ దేశమంతటా మనము తోడితే నీళ్లే, కానీ వాళ్ళు తోడితే పెట్రోల్ బాబులుగా మార్చబడ్డాయి. ఈ ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చిందనుకున్నారు? ఆయన ఇచ్చిన వాగ్దానం. నేను నా దక్షిణ హస్తాన్ని చాపితే, నేను నా సాహస కార్యాలు చేయాలనుకుంటే నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటానని వాగ్దానం చేస్తున్నాడు కదా దేవుడు. ఆదుకునే దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయేవాడు కాడా? ఆమె చెప్పండి. మనకిచ్చిన వాగ్దానం ప్రతిరోజు నెరవేర్చబడాలి. మనం పొందుకున్న వాగ్దానం ప్రతిరోజు నెరవేర్చబడాలి. నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను కదా, ఈ సేవలోకి రాకముందు వాగ్దానాల గురించి కానీ, ప్రార్థన గురించి కానీ, పరిచర్య గురించి కానీ, దేని గురించి నాకు అసలు ఏమీ తెలియదు. ఏదో మందిరానికి వెళ్తున్నాం, వాక్యాన్ని వింటున్నాం, నెల వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాం, దశభాగం ఇస్తున్నాం, ఇదే నాకు తెలుసు. వెళితే మందిరం, లేదా ఎక్కడ ఉంటే కోటాలు, లేదా నేను చేసుకునే డ్యూటీ, ఈ రెండు తప్ప నాకు ఏది తెలియకుండా అలా జీవిస్తున్న నా జీవితంలో దేవుడు సేవలోకి నడిపించి, ఒక బలహీనత ద్వారా దేవుడు సేవలోకి నడిపించి, సేవలోకి నిలబెట్టుకొని ఆయన ఈ విధంగా బలపరిచి వాడుకుంటున్నాడంటే నాకు ఏ జ్ఞానం లేదు, చదువు లేదు, తెలివితేటలు లేవు, నలుగురిలో నుంచి మాట్లాడగలిగిన అసలు సామర్థ్యమే లేదు. ఒకరితో మాట్లాడాలనుకుంటే అంత దూరాన ఎవరైనా పలకరించడానికి వెళ్తే ఆ వ్యక్తి అక్కడ పలకరించడానికి, బాగోని వ్యక్తికి పలకరించడానికి వెళ్ళిన వ్యక్తి, ఆ వ్యక్తి బయటకు వచ్చేంత వరకు మరలా నేను అక్కడికి లోపలికి వెళ్ళి పలకరించేవాడిని కాదు. ఎవ్వరు లేని సమయంలో అప్పుడు వెళ్ళి వాళ్ళని పలకరించి రావడం, ఏదో ఒకటి వాళ్ళకి ఇచ్చి రావడం చేసేవాడిని తప్ప ఏ విషయంలోనూ కూడా నాకు ఏది చేతరాని పరిస్థితుల్లో దేవుడు జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన వాగ్దానాలు 2021 నుంచి ఒక్కొక్క వాగ్దానం ఇచ్చిన వాగ్దానం. ఇప్పుడు మేము వచ్చేటప్పుడు బండి మీద కూడా అదే మాట్లాడుకుంటూ వచ్చాం. ఈ వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు, స్వతంత్రించుకునేటట్లుగా మనం మార్చబడాలి. ఇచ్చిన వాగ్దానాలు 2021 నుంచి ఇచ్చిన ఒక్కొక్క వాగ్దానం జీవితంలో నెరవేర్చబడతానే వస్తున్నాయి. ఒక్కొక్క వాగ్దానాన్ని దేవుడు ప్రతి సంవత్సరం మా జీవితంలో నూతన కార్యాలు చేస్తూనే వస్తున్నాడు. ఒకవేళ ఇచ్చిన వాగ్దానం ద్వారా సమస్యలు వస్తున్నాయా, అది ముందుగానే దేవుడు చూపిస్తున్నాడు. ఆ వచ్చిన సమస్యలు ఎలా తట్టుకోవాలి, వచ్చే నిందల్లో ఏ విధంగా మనం నిలబడాలి, ప్రతీది దేవుడు బోధిస్తూనే ఉంటున్నాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను అన్నాడు 2021లో. ఏ నూతన క్రియ అయ్యా? మందిరం కూడా పోయిందని బాధపడ్డాను. కట్టుకున్న మందిరం, అక్కడ జంక్షన్లో ఒక స్థలం అమ్మి ఆ డబ్బులు తీసుకుని వచ్చి ఇక్కడ మందిరం కడితే ఆ తీసేవలసిన ఆ మందిరం పరిస్థితుల్లో ఎంత నలిగిపోయాము. కానీ ఆ సంవత్సరం దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నూతన క్రియ చేస్తున్నా.
ఏమి నూతన క్రియ నాయన, ఉన్నది కూడా ఊడిపోయిందని బాధపడ్డాం. కానీ దేవుడు ఒక్కొక్కటి సంవత్సరాలు నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. 2వ సంవత్సరం 2022లో మీ దుఃఖమును మీ నిట్టూర్పును ఎగిరిపోతుంది అని సెలవిచ్చాడు. అప్పుడు చూస్తే ఆ వాగ్దానం వచ్చినప్పుడు రోజు దుఃఖమే, ఒక్కరోజు సంతోషంగా ఉన్న పరిస్థితులు లేవు. ఒక్కరోజు కూడా కడుపు నిండా భోజనం తిన్న ఆ పరిస్థితులు లేవు. ప్రతిరోజు కన్నీళ్లతోనే పిల్లల పుట్టినరోజు వచ్చినా, ఒకవేళ మాకు సంబంధించిన ఏది వచ్చినా ప్రతి దాంట్లో కూడా దుఃఖంలోనే బ్రతుకుతున్న మా పరిస్థితులు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, మీ దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోతుందని. ఆ విధంగా దేవుడి కార్యం చేసి 2022లో మరలా మందిరం కట్టుకోవడానికి, ఆ మందిరం ఓపెన్ అవడానికి దేవుడు సహాయం చేశాడు. మరలా 3వ సంవత్సరం విడువక మీ ఎడల కృప చూపుచున్నాను అన్నాడు 2023లో. ప్రతి దినము కూడా దేవుడు కృప చూపుతూనే వచ్చాడండి. ఎందుకు నేను ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రతిరోజు మనకి ఇచ్చిన వాగ్దానం, మనం పొందుకున్న వాగ్దానం ఏదోలే వచ్చింది, ఏదోలే తీసుకున్నాంగా కాదు. ఆ వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చబడేట్లుగా మనం ప్రార్థన చేసుకునే వారిగా మార్చబడుదుముగాక. ప్రతిరోజు వాగ్దానాన్ని ఎత్తిబట్టి మనం ప్రార్థన చేసుకోవాలి. దేవుడిచ్చిన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థన చేసుకోవాలి. ఇంకొక వాగ్దానం చెప్పండి, ఈ సంవత్సరం వాగ్దానం. అసలు ఈ సంవత్సరం వాగ్దానం అయితే ఎంత భయం, ఎంత బాధ వేస్తుందంటే, మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉంటుంది అన్నాడు. పరలోకమందు మాకెందుకయ్యా, ఇక్కడ మాకు గొప్పదై ఉంటే చాలు కదా. ఇక్కడ మేము కష్టాలు నష్టాలు ఎదుర్కొని, సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొని పరలోకంలో గొప్ప ఆనందోటికి మాకేం ఒరుగుద్దని అనుకున్నాను. కానీ ఆ వాగ్దానం వచ్చిన జనవరి నెల మొదలైందండి. ప్రతిరోజు సమస్యలు, ఎటో పక్క నుంచి ఏదో దిక్కు నుంచి ఏదో ఒక సమస్య వచ్చినప్పుడల్లా వాగ్దానం కనపడుతుంది ఎదురుగా, మీ ఫలము పరలోకమందు గొప్పదే ఉంటుందని. అప్పుడు అనుకుంటున్న వెంటనే, ఇందుకేనా ఈ వాగ్దానం ఇచ్చావు తండ్రి. ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని బట్టి ఏదో ఒక సమస్య మా మీదకి వస్తుంది, తట్టుకోలేకపోతున్నాం. కానీ దేవుడిచ్చిన వాగ్దానం ఏది తప్పిపోయేది కాదు. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసి, ఇదిగో ఇతను కూడా నీ సంతానమే ఒక గొప్ప జనంగా చేస్తానన్నాడే, ఆ మాటను మర్చిపోలేదుగా. ఈ రోజున మనకిచ్చిన వాగ్దానాన్ని కూడా దేవుడు మర్చిపోడు. మన జీవితాల్లో మనం ఊహించని కార్యాలు దేవుడు జరిగించునుగాక. ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేసే ఒక మాట ఏంటంటే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటా అని అన్నాడు కదా. ఆదుకుంటానన్న దేవుడు హాగరు, అబ్రహాము ఏమిచ్చాడు హాగర్కి? సంపద ఏమన్నా ఇచ్చాడా? బంగారం ఇచ్చాడా? ఆయన దగ్గర మందలు ఉన్నాయి, 318 మంది పనోళ్ళు ఉన్నారు. ఎవరినైనా ఒక పనోడు పంపించాడా? ఎవరిని పంపిలా. ఆ కట్టు బట్టలతో పంపేసి ఏమిచ్చాడు? నీళ్ళ తిత్తి ఆహారం. ఎన్ని రోజులు ఉంటుందండి నీళ్ళ తిత్తి ఆహారం? ఎన్ని గంటలు ఉంటుంది నీళ్ళ తిత్తి ఆహారం? అసలు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? వాళ్ళు బయలుదేరితే ఒక మాట మీకు చెప్పనా, కరువులో ఉన్నవాడికి బాగా ఆకలి ఎక్కువ అయిద్దంట. తెలుసా మీకు మాట? ఎంత ఒకవేళ ఈరోజు ఏది లేదురా ఇంట్లో అని అనుకుంటామా, అప్పుడే నాకు అది కావాలి, అప్పుడే నాకు ఆకలేస్తున్నా అంటారు పిల్లలు. ప్రతిరోజు కూడా ఆ నీళ్ల తిత్తిని ఆమె మోసుకుని ఆ రోజు పైన మొదలుపెట్టిందా, కొంచెం దూరం వెళ్ళింది, నీళ్ళు ఉన్నాయి బాగానే. పిల్లడు అమ్మా దాహం వేస్తుంది అనగానే తిత్తి వంచింది, నీళ్లు పోసింది. మరలా వాళ్ళు దాహం దప్పిక తీరిన తర్వాత ప్రయాణం మొదలుపెట్టారు. ఆహారం తెచ్చుకున్నారు. ఆ రోజుల్లో ఏంటిది? రొట్టెలు. ఎక్కడో చోట ఆగిన చోటల్లా ఒక రొట్టె తిని కొంచెం నీళ్లు తాగి, మరలా ఒక రొట్టె తిని కొంచెం నీళ్లు తాగి ప్రయాణం మొదలుపెట్టారు. ఇక ఆగడం తాగడం తినడం ప్రయాణం, ఆగడం తాగడం తినడం ప్రయాణమేక. ప్రయాణం వెళుతూ 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 ఉండగా అప్పుడు దేవుడిని గుర్తుపెట్టుకుంటే బాగుండేది. ఎప్పుడు? భుజం మీద నీళ్ళ తిత్తున్నప్పుడు, మూటలో ఆహారం ఉన్నప్పుడు, దేవా ఏంటి మాకు ఈ పరిస్థితి, అరణ్యంలో మేము వెళ్తున్నాం, మా దారి ఏంటి అని ఒక్క క్షణం ఆలోచిస్తే బాగుండేది. కానీ అప్పుడు దేవుడు గుర్తురాలా, అప్పుడు దేవుడు వైపు చూడాలని అనిపించలా. ఎందుకు? నీళ్ళున్నాయి, చెప్పండి గట్టిగా, ఆహారం ఉంది, నీళ్ళు ఉన్నాయి. అప్పుడు దేవుడితో పని ఏంటి? ఆరోగ్యం ఉంది, డబ్బులు ఉన్నాయి, దేవుడితో పని ఏంటి? అన్ని అవసరాలు తీర్చబడుతున్నాయి, దేవుడితో పని ఏంటి? ప్రతిరోజు కూడా మనలో కూడా ఇదే ఆలోచన ఉంటుంది. నీళ్లు తిత్తి ఆహారం ఉన్నంత వరకు దేవుని వైపు చూసినట్లుగా హాగరు ఎక్కడ కూడా లేఖనాల్లో కనబడలా. నీళ్లు తిత్తి అయిపోయింది, ఆహారం అయిపోయింది. ఇక అప్పుడు పిల్లవాడు అడుగుతున్నాడు, అమ్మా నీళ్ళు ఇంకెక్కడ ఉన్నాయిరా? నీళ్లు తిత్తి ఖాళీ అయిపోయింది. అమ్మా ఆహారం ఇంకెక్కడ ఉన్నాయిరా? రొట్టెలు మొత్తం తినేసాం అని ఇక పిల్లోడు ఇక ఏడుస్తున్నాడు నీళ్ల కోసం. దాహం దాహం అంటున్నాడు, గొంతు ఎండిపోతుంది అంటున్నాడు. అరణ్యంలో ఉన్నారు, ఇక వాళ్ళ పరిస్థితి దిక్కు దోచని పరిస్థితి అయింది. అప్పుడు గుర్తొచ్చాడు దేవుడు. అప్పుడు పిల్లోడిని అంటుంది, నీ చావు నేను చూడలేను రా అని ఎత్తి పిల్లోడిని ఎక్కడ పాడేసిందంట? ఒక పొదలో దగ్గర పాడేసింది. అక్కడ పడేసి, ఇక నీ చావు నేను చూడలేను, నీ బతుకు నాకు నా వల్ల కాదు బ్రతికించడం అని అనుకొని తనొక పక్క బిడ్డ ఒక పక్క ఏడవడం మొదలుపెట్టారు.
కానీ ఇక్కడ రాసిన ఒక మాట ఏంటో తెలుసా? దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు కదా, ఇతన్ని కూడా నేను గొప్ప జనముగా చేస్తానని. ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చడానికి ఆ బిడ్డని చావనివ్వలేదు. ఆమెను చెప్పండి. ఆ బిడ్డ చనిపోతే వాగ్దానం ఎవరు పొందుకుంటారు? ఆ బిడ్డ పొదలో అక్కడ గొంతెండిపోయి దాహానికి చనిపోతే ఆ వాగ్దానం ఏమైపోతుంది? అందుకే ఆ బిడ్డ గురించి రాయబడుతుంది లేఖనాల్లో, దేవుడు ఆ చిన్నవాని మొరను విన్నాడు. దేవునికి ఏ మహిమ కలుగును గాక. చిన్నవాడి మొర్రే దేవుడు విన్నాడే. మరి ఇంతమంది మనం ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకుంటాం కదా, ఇంతమంది మనం ప్రతిరోజు ఆరాధన చేసుకుంటాం కదా, ఇంతమంది ప్రతిరోజు దేవుని సందులో గంభీరంగా అయ్యా అంటూ మొర్ర పెడతాం కదా, మరి మన ప్రార్థన వింటున్నాడా? మన కన్నీరు తుడుస్తున్నాడా? మన దుఃఖాన్ని నాట్యంగా మారుస్తున్నాడా? చిన్నవాని మొర్ర విని ఆకాశం నుంచి భూమి మీదకి ఆయన దిగి వచ్చాడు. ఈ రోజున మన కుటుంబాల్లో నిత్యము కూడా ఆయన దక్షిణ హస్తము చాపి మనల్ని ఆదుకునేటట్లుగా దేవుడు మన కొరకు దిగి వచ్చునుగాక. హాగరును ఇష్మాయిలును ఆదుకున్న దేవుడు వెంటనే దిగి వస్తే అక్కడ ఏమంటాడు తెలుసా? ఇదిగో నీళ్ల ఓట అక్కడే ఉంది, ఎక్కడో లేదు, నీళ్ల ఓట అక్కడే ఉందని అక్కడ నీటి ఓట పుట్టించిన దేవుడు. ఈ రోజున ఏ కరువులో ఉన్నాం, ఏ కన్నీళ్లలో ఉన్నాం, ఈ రోజున మన ఇళ్లలో ఒక నీటి ఓట దేవుడు పుట్టించునుగాక. సమృద్ధి అయిన నీటి ఓటను దేవుడు కలుగ చేయునుగాక. ప్రతి అవసరతను తీర్చగలిగిన నీటి ఓటను దేవుడు పుట్టించునుగాక. అక్కడే ఉంటుంది, మన కన్నుల ముందు కనపడదు. అక్కడే ఉంటుంది నీటి ఓట, మనకు అర్థం కాదు. అందుకే ప్రతిరోజు కూడా దేవుడిని చూసే నేత్రాలు మనకు దేవుడు అనుగ్రహించాలని ప్రతిరోజు ఆయన సందులో వేడుకోవాలి. అందుకే ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు ఆయన, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకోవడానికి దిగి వచ్చాడు. ఆనాడు అబ్రహాము ప్రార్థన విన్నాడు కదా, హాగరును ఇష్మాయిలును ఏ విధంగా ఆదుకున్నాడో ఆ విధంగా మనల్ని దేవుడు ఆదుకొనును గాక. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తా చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ చరణం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ చరణంలో రాయబడిన మాట. శిష్యులు దోణి ఎక్కి అద్దరికి వెళ్ళవలెనని చేసెను. ఆయన పంపివేసి చేయుటకు. ఈ చరిత్ర అంతా మీకు ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. చివరికి 27వ వచనం చదవండి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే భయపడకుడు. ఈ వాగ్దానాన్ని దేవుడు మన ఎడలు నెరవేర్చును గాక. నీతి అను దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకుంటాను. అబ్రహాము ప్రార్థన విన్నాడు, హాగరును ఇష్మాయిలును ఆయన ఆదుకున్నాడు. ఇక్కడ మీకు ఒక్క మాట నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు శిష్యులతో సాయంత్రం వరకు ఉన్నారు. ఉన్న తర్వాత వెంటనే ఆయన వీళ్ళని తొందర పెట్టి మీరు వెళ్ళిపోండి నేను వస్తా అని ఆయన ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు. మనకు ఏ కార్యం జరగాలన్నా మొదట మనకి ఏం కావాలో తెలుసా? చెప్పండి. ఏకాంత ప్రార్థన. కనీసం ప్రార్థన అయినా ఉండాలి. ఏకాంత ప్రార్థన అయినా అందరూ కలిసి చేసుకునే ప్రార్థన అయినా ప్రార్థన ఉండాలి ముందు. మనకి ఏ కార్యం జరగాలన్నా దానికి మూలం ప్రార్థన. అబ్రహాము ప్రార్థన చేశాడు, ఇష్మాయేలు హాగరు విషయంలో చెప్పండి దేవుడి కార్యాన్ని చేశాడు, ఆదుకున్నాడు. ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే శిష్యులు ప్రతిరోజు యేసయ్యతో పాటు తిరుగుతున్నారు. యేసయ్య రొట్టెలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పంచమంటే పంచుతున్నారు, మిగిలిన గంపలు చూస్తున్నారు. అయితే ఆ రోజు జరిగింది ఏంటంటే, వాళ్ళని తొందర పెట్టాడు, మీరు అర్జెంటుగా వెళ్ళండి, అద్దరికి వెళ్ళిపోండి నేను వస్తానని చెప్పి ఆయన ఏకాంతముగా ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ఆ ప్రార్థన చేసుకొని నా శిష్యులు ఎలా ఉన్నారా, ఏం చేస్తున్నారా అని చెప్పి వచ్చేసరికి వెంటనే వీళ్ళు, ఆయన ఏ సమయంలో వచ్చాడని రాయబడింది అక్కడ, 4వ జామున. ఇంతకీ ఏ జాము? 4వ జాము అంటే 4వ జాము 3 నుంచి 6 వరకు. రేయి మొదటి జాము అంటే 6 నుంచి 9 వరకు. తర్వాత 2వ జాము 9 నుంచి 12 వరకు. 3వ జాము 12 నుంచి 3 వరకు. ఈ 4వ జాము ఏంటంటే తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు. అంటే రాత్రంతా శిష్యులు ప్రయాణంలోనే ఉన్నారు, పడవలోనే ఉన్నారు, పోరాటంలోనే ఉన్నారు, ప్రయత్నాల్లోనే ఉన్నారు, అద్దరికి చేరలేకపోయారు. యేసయ్య ఎప్పుడు చెప్పాడు? సాయంత్రం అవుతుండగా చెప్పి మీరు అద్దరికి వెళ్ళిపోండి నేను వస్తానన్నాడు.
ఆయన రాత్రంతా ప్రార్థన చేసి 3 జాములు ఆయన ప్రార్థన చేసి, నా శిష్యులు ఏం చేస్తున్నారో, తొందరలో ఉన్నారు, భయంలో ఉంటారేమో, కలవరంలో ఉంటారేమో అని ఆయన కొండ దిగి సముద్రం మీద ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. శిష్యులు చూడగానే ఏమనుకోవాలి? వాస్తవానికి మా బోధకుడు సముద్రం మీద వస్తున్నాడండి, నీళ్ల మీద నడిచాడండి అని గర్వపడాలి, సంబరపడాలి. కానీ వీళ్ళు ఏం చేశారంట? వెంటనే అమ్మో భూతం వచ్చేసింది. మనం కూడా ప్రతిరోజు ప్రార్థన చేస్తామా? ఎక్కెక్కి వేడిచిన ప్రార్థన చేస్తాం, అరిచరిచైన ప్రార్థన చేస్తాం, గగ్గోలు పెట్టిన ప్రార్థన చేస్తాం. ఒకవేళ మన ప్రార్థనకి యేసయ్య మన ముందు ప్రత్యక్షమైన బిడ్డ అన్నాడు అనుకోండి, వెంటనే ఏం చేస్తాం? దేవా నువ్వు నా ప్రార్థన కరుణించావా అంటావా? అమ్మో అని చెప్పి ఇంట్లోంచి పరుగులు చేస్తాం. దేవుని సందులో ప్రతిరోజు కూడా మనం చేసే ప్రార్థనలో ఆయన మన మధ్యకు ప్రత్యక్షం అయ్యేటట్లుగా, ఆయన సన్నిధికి మనం చేసే ప్రార్థన చేరేటట్లుగా ఆయన దక్షిణ హస్తము మనకు తోడయ్యుండునుగాక. ప్రతిరోజు మనం చేసే ప్రతి పనికి మొదటి స్థానం, మొదటి మెట్టు ప్రార్థనతో మనము ప్రారంభించుదుముగాక. అబ్రహాము ప్రార్థన చేశాడు, ఇష్మాయేల్ని హాగరుని ఆదుకోటకని దిగొచ్చాడు. యేసయ్యే ఏకాంతంగా ఉండి ప్రార్థన చేసి వచ్చి శిష్యుల దగ్గరికి రాగానే వీళ్ళు మా ప్రభువు వచ్చాడు, మా బోధకుడు వచ్చాడు అని అనట్లా. రోజు చూస్తున్నారు, రోజు ఆయన ముఖ దర్శనం తెలుసు, ఆయన నడక తెలుసు, ఆయన ప్రవర్తన తెలుసు. మీకు ఒక మాట చెప్పనా? ఒక మనిషి రోజు మనం చూస్తున్నాం, ఆ మనిషిని అంత దూరాన వెనక్కి తిరుగున్నా మనం గుర్తుపట్టమా? అదిగోండి అంత దూరాన ఉన్నాడండి ఫలానా మనిషి అంటాం. మరి రోజు చూస్తున్న యేసయ్యే కదా, ఎందుకని వాళ్ళు గుర్తుపట్టలేకపోయి ఉంటారు? చుట్టూ ఉన్న కలవరాల్లో, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, ఆ చుట్టూ ఉంటున్నటువంటి ఆ గందరగోళాన్ని బట్టి ఆ పరిస్థితులు యేసయ్య ఇక్కడికి ఎలా వస్తాడు? ఇంత గందరగోళంలో భూతమే వచ్చింది. మీకు మాట తెలుసా? దయ్యాలు సముద్రాల మీద ఉంటాయి అంటారు. అలాగే యేసయ్య వచ్చాడని వాళ్ళు అనుకోకుండా సముద్రం మీదకి దయ్యమే వచ్చింది, దయ్యం కాబట్టి నీళ్ళ మీద నడుస్తుందని అనుకొని వెంటనే భూతానికి కేకలేస్తే ఇప్పుడు 27 వచ్చిన రాబడి మాట చదవండి. అందుకు యేసు ధైర్యము తెచ్చుకోండి, నేనే, భయపడకండి, ఎందుకంటే నా దక్షిణ హస్తంతో మిమ్మల్ని ఆదుకోవడానికి నేను వచ్చాను. ఆమెను చెప్పండి. ఆయన దక్షిణ హస్తంతో ఆదుకోవడానికి అక్కడికి వచ్చాడు కనుక భయాల్లోంచి తొలగించడానికి వచ్చాడు, భయపెట్టడానికి కాదు. మన కలవరాల నుంచి తొలగించడానికి వచ్చాడు, కలవరం పెట్టడానికి కాదు. ప్రతిరోజు ప్రతి క్షణం ఆయనను చూడగలిగిన నేత్రాలు, ఆయనను చూడగలిగిన దర్శనాలు, ఆయనను చూడగలిగిన కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆ మాట చెప్పగానే అక్కడ ఒక శిష్యుడు ఉన్నాడు. ఎవరైనా? పేతురు గారు. దుడుకుతనం ఎక్కువ, కంగారు ఎక్కువ, ప్రతి దాంట్లో నేనే ముందుండాలి అనుకుంటాడు. వెంటనే నేను ఏమన్నాడు తెలుసా? అయ్యా నువ్వే అయితే నీళ్ల మీద నేను కూడా నడిచి వచ్చేటట్లుగా చేయవా అని అన్నాడు. ఊరుకో, నువ్వు నీళ్ల మీద నడవడం ఏంటి? నువ్వు నీళ్ల మీద ఎట్లా నడుస్తావు? నేనంటే దైవ కుమారుడిని, దేవుడు పంపించిన వ్యక్తిని కనుక నేను నీళ్ల మీద నడుస్తున్నా, నువ్వెలా నడుస్తావు నన్ను అనలా. వెంటనే పేతురుని రమ్మన్నాడు. ఆ పేతురు పడవలో నుంచి కాలు తీసి నీళ్ల మీద పెట్టబోతున్నాడు. శిష్యులను చూశాడు, కానీ యేసయ్యను చూస్తూ ఆ నీటి మీద అడుగు పెట్టగానే నీరు ఎక్కడ కూడా కాలు మునిగేటట్టుగా లేకోకుండా ఆ నీళ్ల మీద పేతురు నడవగలిగేటట్లుగా దేవుడు చేశాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మన ఎదురుగా యేసయ్యను మనము చూస్తూ ఎలాంటి సమస్య అయినా జయించగలిగే కృప దేవుడు ఇచ్చునుగాక. మన ఎదురుగా యేసయ్యను చూస్తూ ఎటువంటి శ్రమ అయినా తట్టుకోగలిగే కృప దేవుడు అనుగ్రహించునుగాక. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున. చూడండి ఒకసారి, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనమును ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించే యేసు వైపు చూస్తూ ఈ ఆత్మీయ పరుగు పందెంలో ముందుకు పరిగెత్తగలిగిన కృప దేవుడు అనుగ్రహించునుగాక. ప్రతిరోజు మనకి పరుగు పందెంలో కష్టాలు ఉంటాయి, పరుగు పందెంలో నష్టాలు ఎదురవుతాయి, పరుగు పందెంలో ఎన్నో ఎదురు దెబ్బలు ఎదురవుతుంటాయి. కానీ యేసయ్యను చూస్తూ మనము పరుగులు పెడితే నీటిలో మునిగిపోయేవారిగా కాదు, యేసయ్యను చూస్తూ పరుగులు తీస్తూ మన పరుగులు పరలోకం వైపు వెళ్ళేటట్లు దేవుడి కార్యాలు జరిగించునుగాక. ప్రతిరోజు ఆయనను మనం చూడాలి. యేసయ్య ఎదురుగా నిలబెడితే పేతురు ఆయన్ని చూసి చూడగానే అనుకున్నాడు, నీళ్ళమే కాళ్ళు నిలిచిని, నడుచుకుంటూ యేసయ్య అంటూ వెళ్తున్నాడు. ఈలోగా ఏమైందో కానీ వెంటనే చుట్టూ సముద్రాన్ని చూశాడు, పొంగుతూ కనబడుతుంది. వెంటనే చుట్టూ సముద్రాన్ని చూశాడు, మింగేటట్టుగా కనబడింది.
వెంటనే ఆ సముద్రం ఎప్పుడైతే చూశాడో మునిగిపోతూ ప్రభువా నన్ను పైకెత్తవా అని కేకలు వేశాడు. ఆదుకునే ఆయన హస్తం, నీతి అని ఆయన దక్షిణ హస్తం పేతురు వైపు చాపి లేవనెత్తిన దేవుడే ఈ నెలలో మన వైపు చాపి మనం ఏ విషయంలో మునిగిపోతున్నాం, ఏ విషయంలో కుంగిపోతున్నాం, ఏ విషయంలో తలడిల్లిపోతున్నాం, ఏ విషయంలో నిరాశ చెందుతున్నాం, ఆ పరిస్థితులన్నిటిలో నుంచి ఆయన నీతి అనే దక్షిణ హస్తము చాపి మనల్ని దేవుడు లేవనెత్తునుగాక. ఈ నెలలో దేవుడు నిలబెట్టునుగాక. ఈ నెలలో మన సమస్యలన్నిటికీ దేవుడు పరిష్కారాన్ని కలుగు చేయునుగాక. ఆ కార్యాలు దేవుడు జరిగించేటట్లుగా మనము ప్రతిరోజు వాగ్దానాన్ని విశ్వసించాలి. నీతి అను ఆయన దక్షిణ హస్తం మనల్ని ఆదుకునేటట్లుగా, ఆయన చూడసేటట్లుగా మన జీవితాలు దేవుడు మార్చునుగాక. అబ్రహాము ప్రార్థన ఇష్మాయేలు హాగరును ఆదుకునేటట్లుగా చేసింది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏకాంతంగా చేసిన ప్రార్థన ద్వారా శిష్యులు కలవరం తొలగి, భయం తొలగి, ఆందోళన తొలగి వారు మరలా యేసయ్యతో సుఖంగా ప్రయాణం చేసేట్లుగా దేవుడు చేశాడు. ఇప్పుడు మూడో మాట మన గురించి నేను ఒక మాట చూపించిన ముగిస్తాను. చూడండి, కీర్తనల గ్రంథం 55వ కీర్తన 22వ వచనంలో చక్కటి మాట ఉంటుంది. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకునేవాడు. ఆమె చెప్పండి అందరు కూడా. ఆయన నిన్ను ఆదుకోవాలంటే మొదట నీ భారాన్ని ఆయన మీద వెయ్యాలి. మనం ఏమనుకోవడం తెలుసా, నా భారం నేనే మోస్తానయ్యా, నా బరువు నేనే మోస్తా, కానీ నువ్వు ఆదుకో అని అంటుంటాం. ఇలాగేనంట చెప్పే ఉంటాను మీకు ఒకసారి. ఒక తల్లి రోడ్డు పక్కన ఒక బుట్ట మీద బరువు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తుంట పెద్ద ఆవిడ. ఒక ఆయన కారులో వెళ్తున్నాడు. వెళ్తూ ఉన్న వ్యక్తి ఆమెను చూసి జాలిపడి, అయ్యో పెద్ద ఆవిడ తల మీద అంత బరువు పెట్టుకుని వెళ్తుంది, కొంచెం నా కారు ఖాళీగా ఉంది కదా ఎక్కించుకొని వెళ్దామని కారు ఆపి, అమ్మా కారులో ఎక్కు, నిన్ను ఎక్కడికి వెళ్ళాలి అక్కడ తీసుకెళ్తానంటే సరేనయ్యా అని ఎక్కి కూర్చుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆయనకు ఒక అనుమానం వచ్చిందంట. ఏంటి అద్దంలో ఎత్తుగా కనబడుతుందని చెప్పి ఆ ఎదురు అద్దంలో వెనక్కి తిరిగి చూశాడంట. కారులో అయితే ఆ మనిషి కూర్చుంది, కానీ బుట్ట ఎక్కడ పెట్టుకుంది? తన తల మీద బుట్ట పెట్టుకొని అలాగే కూర్చుందంట. వెంటనే ఆయన కారు ఆపి, అమ్మ నువ్వు ఆ బరువు మోసుకొని వెళ్తున్నావునే కదా నేను కారు ఎక్కమంది, ఆ బరువు మోసుకుంటూ వెళ్తా, ఆ భారం నేను చూసే కదా, కారులో అయినా కొంచెం నీకు విశ్రాంతి దొరుకుద్ది, కొంచెం భారం తగ్గుద్ది అని ఎక్కమన్నాను, కారులో ఎక్కి కూడా ఎందుకమ్మా తల మీద బుట్టను బరువుకు పెట్టుకున్నావు అంటే ఆమందంట, అయ్యా నేనే నీకు ఒక బరువు, మళ్ళీ నా బుట్ట నీకు ఒక బరువా అని అంటుందంట. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం ప్రతిరోజు దేవుని సందులో ఆయన మీద మనం జాలి చూపించే వాళ్ళగా కాదు, మన భారం అంతా ఆయన మీద మోపేవారిగా దేవుడు మనల్ని మార్చునుగాక. కొంతమంది ఏమంటారు తెలుసా, అంత భారం ఆయన మీద మోపకూడదండి, అన్ని సమస్యలు ఆయన చెప్పకూడదు, కొన్ని మనమే పరిష్కరించుకోవాలి, కొన్ని మనమే చేసుకోవాలి. అన్నీ ఆయన మీద పెడితే ఆయన భరించలేడు, అన్నీ ఆయన మీద పెడితే ఆయన మోయలేడు. అంటే యేసయ్య మీదే మనం ఏం చూపిస్తున్నాం? యేసయ్య మీదే మనం జాలి చూపిస్తున్నాం. యేసయ్య మీద మనం జాలి చూపించడం కాదు, మన మీదే ఆయన కనికరము, ఆయన దయ, ఆయన జాలి నిత్యము ఆయన కటాక్షం మన మీద కుమ్మరించబడునుగాక. ఆ విధంగా దేవుడి కార్యాలు చేసేటట్లుగా మూడోది ఏంటో తెలుసా, మనల్ని ఆదుకోవాలి. ఆయన మన భారము ఆయన మీద మోపితే చెప్పండి ఆయనే మనల్ని ఆదుకుంటాడు. మూలవాక్యం ఏంటిది? నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకుంటాను. ఆదుకునే దేవుడు ప్రతిరోజు ప్రతి క్షణం ఆదుకునే నా హస్తం మన కొరకు చాపునుగాక. అదే కీర్తనలో ఒక మాట చూడండి, 63వ కీర్తన 8వ వచనంలో, 63వ కీర్తన 8వ వచనంలో, అంటి వెంబడించుచున్నది నీ కుడి చేతితో నన్ను ఆదుకునే హస్తం చాపయ్యా. ప్రతిరోజు ఆయన కుడి చేతితో మనల్ని ఆదుకుంటాను అంటాడు. ఎప్పుడు? మన ప్రాణము ఆయనను అంటి వెంబడించాలి. ఆయనను అంటి వెంబడించడం అంటే మనకి ప్రాణం దేవునితో పెనవేసుకొని ఉండాలి. మన ప్రాణం ఎవరితో పెనవేసుకుంటుంది? కొన్నిసార్లు కొందరికి డబ్బుతో పెనవేసుకుంటుంది, బంధువులతో పెనవేసుకుంటుంది, స్నేహితులతో పెనవేసుకుంటుంది, ఈ లోక సంబంధమైన ముచ్చట్లతో పెనవేసుకుంటుంది, ఈ లోక సంబంధమైన అలవాట్లు ఆచారాలతో పెనవేసుకుంటుంది. కానీ మన ప్రాణం ఎవరితో పెనవేసుకోవాలి? ఆయనతో అంటి పెట్టుకొని మనం వెళితే అప్పుడు ఆయన కుడి చెయ్యిని చాపి మనల్ని నిత్యము ఆదుకుంటాడు. చివరికి ఒక వాక్యాన్ని అదే కీర్తన చదవండి, 20వ కీర్తన 2వ వచనం. ఆ వాక్యాన్ని చదివి మనం ప్రార్థన చేసుకుందాం. 20వ కీర్తన 2వ చరణం. ఆయనతో మనం ప్రయాణం చేస్తే, ఆయనను అంటుకొని మనం జీవిస్తే, ఆయన చెప్పినట్లుగా మన భారమంతా ఆయన మీద మోపి మనం ప్రయాణం చేస్తే పరిశుద్ధ స్థలములో నుంచి ఆయనే సహాయము చేసే దేవుడు పరిశుద్ధ స్థలములో నుంచి మీకు దయచేయునుగాక. ఇంకొక మాట ఏముంది అక్కడ?
సియోనులో నుండి నిన్ను ఆదుకుంటాడు. సియోన్ అంటే నూతన యెరూషలేము, సియోన్ అంటే పరిశుద్ధ స్థలం, సియోన్ అంటే దేవుని మందిరం, సియోన్ అంటే దేవుడు మాట్లాడే స్థలం, సియోను అంటే మనం ప్రతిరోజు ఎదురు చూసేటువంటి ఆ నిత్యత్వంలో నుంచి దేవుడు మనల్ని ఆదుకునే బాహు మన కొరకు చాపును గాక. ఈరోజు అయిన ఈ మాటలు విన్న తర్వాత అయినా ఎంతవరకు ఏ విషయంలో ఎంతమందిని ఆదుకుంటారని ఎదురు చూస్తున్నాం, ఏ విషయంలో ఎవరు నన్ను ఆదుకోవట్లేదని బాధపడుతున్నాం, ఏ విషయంలో ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఆదుకునే వాళ్ళే లేరు అని కృంగిపోతున్నాం. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకుంటాను. ఆదుకునే దేవుడు మొదటిది అబ్రహాము ప్రార్థన విని హాగరును ఇష్మాయేలును ఆదుకున్నాడు. రెండవది యేసయ్య ఏకాంత ప్రార్థన ద్వారా ఆయన శిష్యులను పేతురును సమస్యల నుంచి ఆదుకున్నాడు. మూడోది ఏంటో తెలుసా? ఆయన మనల్ని ఆదుకుంటాడు. ఆమెన్ చెప్పండి. ఈ రోజున ఇక్కడ మాటలు వింటున్న మనల్ని దేవుడు ఆదుకొనును గాక. ఎప్పుడు ఆదుకుంటాడు? మన భారము ఆయన మీద మోపితే అప్పుడు ఆయన మనల్ని ఆదుకుంటాడు. ఇంకొక మాట అక్కడ ఏమో తెలుసా? నీతిమంతులను ఆయన ఎన్నడూ చెయ్యి విడువడు. నీతిమంతులను ఎప్పుడైనా చెయ్యి విడవడు. మూలవాక్యంలో కూడా అదే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను. చివరిగా ఆయన మాట్లాడే మాట ఏంటంటే, పరిశుద్ధ స్థలములో నుంచి నీకు సహాయం చేయబోతున్నాడు. ఆయన సియోనులో నుంచి నిన్ను నన్ను మనలందరినీ ఆదుకునే ఆయన బాహు మన కొరకు చాపునుగాక. అందరూ కూడా లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ దినాన్ని ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఒక్క క్షణం ఎవరికి వారమే ఆయన సన్నిధిలో ఆయన మాటలు వింటున్న మన జీవితంలో ఎంతవరకు ఎవరో ఆదుకుంటారు, ఎవరో నన్ను ఆదుకుంటారు, ఎవరో నాకేదో చేస్తారు అని ఎదురు చూసాం. కానీ సియోనులో నుంచి దేవుడు ఆదుకోబోతున్నాడు. నీతి అనే దక్షిణ హస్తం ఆయన మన కొరకు చాపబోతున్నాడు. నీతి అనే దక్షిణ హస్తాన్ని దేవుడు మన కొరకు చాపి మనల్ని ఆదుకునే బాహు ఆయన చాపబోతున్నాడు. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. అబ్రహాము ప్రార్థన. హాగరును ఇష్మాయేలును ఆదుకుంది. యేసయ్య చేసిన ఏకాంత ప్రార్థన శిష్యుల భయాన్ని తొలగించి ధైర్యాన్ని కలుగజేసింది. ఈ రోజున మన కుటుంబంలో మన ప్రార్థన మన భారాన్ని తొలగించాలి. ప్రార్థన ద్వారా జయాన్ని పొందుకోవాలి. ప్రార్థన ద్వారా ఆత్మీయ జీవితం ఫలభరితంగా మార్చబడాలి. భారం, మోయలేని భారం, భరించలేని భారం, అది అప్పుల భారం కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల భారం కావచ్చు, వ్యసనాల భారం కావచ్చు, కుటుంబంలో నెమ్మది లేని భారం కావచ్చు, సమాధానం లేని భారం కావచ్చు, ఏ పరిస్థితుల్లో అవమానాల భారం ఉంది, కష్టపడుతున్నా నిలబడని భారం, కష్టపడుతున్నా కలిసి రాని భారం, సంవత్సరాలు గడుస్తున్నా గర్భ ఫలము కలగని భారం, లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్నా ఏ ఉపయోగం లేని భారం, ఎన్ని భారాలు వెంటాడుతున్నా ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతులను ఆయన చెయ్యి విడవడు. ఆయన నీతి అనే కుడి చేతిని నీ కొరకు చాపుతున్నాడు. పరిశుద్ధ స్థలములో నుంచి సహాయం చేయబోతున్నాడు. సియోనులో నుంచి ఆదుకుంటాక ఆయన బాహువును చాపుతున్నాడు. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. అయ్యా, నీతి అను నీ దక్షిణ హస్తంతో నన్ను ఆదుకోవా? నీతి అను నీ దక్షిణ హస్తంతో నా కుటుంబాన్ని ఆదుకోవా? నీతి అను నీ దక్షిణ హస్తంతో నా ఆత్మీయ జీవితాన్ని ఆదుకోవా? ఎన్నోసార్లు సముద్రాన్ని చూస్తున్నానయ్యా, ఎన్నోసార్లు సమస్యలను చూస్తున్నానయ్యా. నీళ్ళ తిత్తి ఉన్నంత వరకు, ఆహారం ఉన్నంత వరకు, ఆరోగ్యం ఉన్నంత వరకు, డబ్బు ఉన్నంత వరకు, అంగబలం ఉన్నంత వరకు, ఆస్తి ఉన్నంత వరకు నీ వైపు నేను చూడలేకపోతున్నానయ్యా. నన్ను ఒక్కసారి ఆదుకోవా? నా కుటుంబాన్ని ఆదుకోవా? నా బిడ్డలను ఆదుకోవా? నా సమస్తాన్ని ఒక్క క్షణం ఆదుకునే నీ హస్తం చాపవా? ఆదుకోయ్యా.
నీ కుడి చేతిని చాపి నన్ను ఆదుకో ప్రభు అంటూ ఒక చిన్న ప్రార్థన ఎవరికి వారే చేసుకోండి. ఒక చిన్న ప్రార్థన ఎవరికి వారే చేసుకోండి. సర్వకృపానిధివి, సంపదల గనివి, సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. సర్వకృపానిధివి, సంపదల గనివి, సర్వకృపానిధివి యేసయ్యా, సంపదల గనివి, సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా. కొదువతో నేను కుమిలెదనా. సర్వకృపానిధివి, సంపదల గనివి, సర్వకృపానిధివి, సంపదల గనివి, సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవే నా నీవే నా నీవే నా నీవే నా ఆత్మదాహం తీర్చిన వెంబడించిన బండము, వెంబడించిన బండము, వెంబడించిన బండవు, ఆదుకొనే నా బండవు, ఆదుకొనే నా బండవు, నిత్యము కదలని సీయోను కొండపై, నిత్యము కదలని అందరు కలిసి పాడతాం. సీయోను
పరవశించి పాడేదా, పరవశించి పాడేదా, పరవశించి పాడేదా, పరవశించి పాడేదా. నీవే నీవేనా ఆరాధన, 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 ఆరాధన 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 స్తుతి ఆరాధన, 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 ఆరాధన 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 స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ప్రైజ్ 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 ఆరాధన 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 స్తుతి ఆరాధన, ఆరాధన శబరబల రకబతిర రికబరబల రకబతిర శబరబల రకబతిర. పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర సంచరిస్తున్నాడు. బలమైన అభిషేకం చేద్దాం. ఆరాధన స్తుతి ఆరాధన, 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 ఆరాధన స్తుతి ఆరాధన. ఆదుకునే దేవుడు, హక్కును చేర్చుకునే దేవుడు, నీతి ఆయన దక్షిణ హస్తముతో ఆదుకోవడానికి మన మధ్యన సంచరిస్తున్న దేవుడు. అయ్యా, నీ ఆదుకునే హస్తం ఈ నెలలో మా కుటుంబం పైన చాపవా? నీ ఆదుకునే హస్తం, నీ దక్షిణ హస్తం మా బిడ్డల మీద చాపవా? నీ ఆదుకునే మీ దక్షిణ హస్తం నా చేతి పనుల మీద చాపవా? హాగరును ఇష్మాయిలును కొరకు చాపిన నీ బాహువు, ఆదుకున్న నీ బాహువు నా కొరకు పంపించవా? శిష్యుల భయాన్ని పోగొట్టడానికి ఆదుకున్న నీ బాహువు నా కొరకు పంపించవా? నా భారమంతా నీ మీద మోపుతున్నానయ్యా, ఆదుకోవడానికి నా యొద్దకు దిగిరావా? నా కుటుంబంలోకి దిగిరావా? నా చదువుల్లోకి దిగిరావా? నా సమస్తలోకి దిగిరావా ప్రభు అంటే ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధ స్థలములో నుంచి నీకు సహాయం చేసే బాహు,
ఆయన పరిశుద్ధ స్థలములో నుంచి సహాయం చేసే బాహువు, ఆయన పరిశుద్ధ స్థలములో నుంచి సహాయం చేసే బాహువు, సియోనులో నుంచి ఆదుకునే ఆయన బాహువు. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, మహిమగల మీ నామం పేరిట మరొక్కసారి మీ పాదాల చెంతకు చేరుతున్నామయ్యా. కనికరించండి, కృపతో జ్ఞాపకం చేసుకునండి. ఇది నన్ను ఇంత తేటగా మీరు మాట్లాడిన ప్రతి వాక్కు కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీతి అను నీ దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను అని మీరు మాట్లాడిన ప్రతి వాక్కు, ఇంతవరకు ఎవరెవరిని ఆదుకున్నారో, మమ్మల్ని ఏ విధంగా ఆదుకుంటారో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఆ విధంగా మేము జీవించడానికి సహాయం చేయండి. బాహువును చాపండి. ఇది నీ సందులో అడుగుపెట్టిన ప్రతి కుటుంబాల పైన ఆదుకునే నీ బాహువు చాపబడును గాక. పరిశుద్ధ స్థలములో నుంచి సహాయం చేసే నీ బాహువు చాపబడును గాక. నీతి అను నీ దక్షిణ హస్తము ఈ దినాన్ని అడుగుపెట్టిన ప్రతి కుటుంబాల పైన చాపబడును గాక. బలమైన కార్యాలను జరిగించండి. ఊహకు మించిన ఘనకార్యాలు బిడ్డల జీవితాల్లో జరిగించండి. ఈ నెలంతా కావలసిన కృప, క్షేమాలు, కాపుదల దయచేయండి. ఎవరి అవసరతలతో వచ్చిన అవసరతలన్నీ తీర్చండి. బలహీనతలతో వచ్చిన బలహీనతలన్నీ దూరపరచండి. కుటుంబాల్లో నెమ్మది, క్షేమం, సమాధానం, సంతోషం, ప్రార్థనాత్మతో నింపండి. ఈ నెలంతా నీ కృప విస్తరింపచేయండి. కనికరంతో నింపండి. బలపరిచి కార్యాలు చేసి మీ ఘనమైన నామానికి మీరు మహిమను తెచ్చుకోనమని స్తుతి చెల్లిస్తూ మీ చేతులకు అప్పగిస్తూ మీరటి కార్యాలు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించి విన్నవించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడు నిరంతరం మనకును, మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును, ఈ దినాన ఆయన సందులో చేరిన ప్రతి వానికిని, ఈ శబ్ద యంత్రం ద్వారా విన్న ప్రతి కుటుంబాలకును, సహకరించే ప్రతి కుటుంబాలకును కృప సదాకాలం సమృద్ధిగా తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. నీతియను ఆయన దక్షిణ హస్తము మిమ్ములను ఆదుకొనును గాక. ఆయన పరిశుద్ధ స్థలములో నుంచి మీకు సహాయము కలుగును గాక. ఆయన సియోనులో నుంచి మిమ్ములను, మీ కుటుంబాలను, మీ బిడ్డలను ఆయన ఆదుకొనును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.